ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత ద్వితీయ అధ్యాయం గీతాసారము 47వ శ్లోకము. కర్మణ్యేవాధికారస్తే మా పరేషు కదాచన మా కర్మఫల ఏతుర్భార్మాతే సజ్గోస్త్వ కర్మణి. నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తించుటకే నీకు అధికారముండును గాని కర్మ ఫలములలో కాదు. నీ కర్మ ఫలములకు నీవే కారణమని ఎన్నడూనూ భావించకము. అట్లే నీ విద్యుక్త ధర్మమును వీడుటలో ఆసక్తుడువు కాకుము. కర్మలు 3 రకాలు: విద్యుక్త ధర్మములు, దుష్కర్మములు, ఆకర్మములు. మానవుని భౌతిక గుణ స్వభావమును అనుసరించి ఆదేశించబడిన కర్మలే విద్యుక్త ధర్మములు. ప్రామాణిక గ్రంథములు అంగీకరించని కర్మలు దుష్కర్మలుగా పిలువబడుతూ ఉన్నాయి. అకర్మ అనగా విద్యుక్త ధర్మమును చేయకుండుట. ఇక్కడ భగవానుడు అర్జునునికి కర్మ చేయకుండా ఉండరాదని మరియు ఫలాసక్తి లేకుండా విద్యుక్త ధర్మమును నిర్వర్తించవలెనని ఆదేశించెను. తన కర్మ ఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉండేవాడు అట్టి కర్మకు కూడా కారణమగును. ఆ విధముగా అతడు అట్టి కర్మ ఫలములచే సుఖీ లేక దుఃఖీ అవుతూ ఉంటాడు. నిత్య కర్మలు, అత్యవసర కర్మలు, కామ్య కర్మలని 3 రకములుగా విద్యుక్త ధర్మములను విభజించవచ్చును. వైదిక శాస్త్రాదేశాలను అనుసరించి ఎట్టి లాభాపేక్షను ఆశించకుండా స్వధర్మముగా వ్యవహరించబడు నిత్య కర్మ సత్వగుణ కర్మగా పిలువబడును. ఫలితమును వాంఛిస్తూ చేయబడు కర్మ బంధ కారణమగుట చేత అది మంగళకరము కాదు. ప్రతి ఒక్కరికి వారి విద్యుక్త ధర్మ విషయంలో అధికారం ఉండును, కానీ అతడు ఆ ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వర్తించవలెను. అట్టి ఫలాపేక్ష రహితమైన విద్యుక్త ధర్మ పాలన మానవుణ్ణి నిస్సందేహముగా ముక్తి మార్గం వైపునకు నడిపించును. కనుకనే ఫలాసక్తి రహితముగా స్వధర్మముగా భావించి యుద్ధమును చేయమని భగవానుడు అర్జునుని ఆదేశించెను. అతడు యుద్ధంలో పాల్గొనకపోవుట కూడా మరొక రకమైన ఆసక్తియే అగును. అట్టి ఆసక్తి మానవుని ఎన్నడూనూ మోక్ష మార్గములో నడిపించదు. ఏ ఆసక్తి అయినను అది అనుకూలమైనను ప్రతికూలమైనను బంధ కారణమే కాగలదు. అకర్మ పాపపూరితమైనది. కనుకనే స్వధర్మముగా భావించి యుద్ధము చేయటే అర్జునునికి ఏకైక మంగళకర మోక్ష మార్గము. యోగస్థాః కురు కర్మాణి సంజ్ఞం త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఓ ధనంజయ, జయాపజయములలో ఆసక్తిని విడిచి సమభావముతో నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తించుము. అట్టి సమభావమే యోగము అనబడును. శ్రీకృష్ణుడు అర్జునునికి యోగములో నెలకొని వర్తించమని బోధిస్తున్నాడు. ఆ యోగం అనగా ఏమిటి? నిరంతరము కలతలకు గురి చేయు ఇంద్రియములను నియంత్రిస్తూ మనస్సును పరబ్రహ్మపై కేంద్రీకరించుటయే యోగము అనబడును. ఆ పరబ్రహ్మము ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మం. అట్టి శ్రీకృష్ణుడే యుద్ధము చేయమని అర్జునునితో స్వయముగా చెబుతుండుట చేత యుద్ధ ఫలితములతో అర్జునునకు ఎట్టి సంబంధము ఉండదు. లాభము లేదా జయం అనేవి శ్రీకృష్ణుని సంకల్పముకు సంబంధించిన విషయములు. శ్రీకృష్ణుడు తన ఆదేశానుసారం వర్తించమని మాత్రమే అర్జునుని ఆదేశించాడు. శ్రీకృష్ణుని ఆదేశమును అనుసరించుటే నిజమైన యోగం. అట్టి విధానము కృష్ణ చైతన్యములో అభ్యసించబడును. కృష్ణ చైతన్యము ద్వారానే మానవుడు తాను యజమానుడను భావనను విడిచిపెట్టగలుగును. మానవుడు శ్రీకృష్ణునికి లేదా శ్రీకృష్ణుని దాసునకు దాసుడు కావలను. కృష్ణ చైతన్యంలో స్వధర్మ నిర్వహణకు అదే సరియైన మార్గము. అట్టి మార్గమే అతనికి యోగములో వర్తించుటకు తోడ్పడగలుగుతుంది. అర్జునుడు క్షత్రియుడి చేత వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను పాటిస్తూ ఉన్నాడు. వర్ణాశ్రమ ధర్మముల ముఖ్య ఉద్దేశము విష్ణు ప్రీతి అయినని విష్ణు పురాణం 3:8-8లో చెప్పబడ్డది. ఈ జగత్తులో ప్రతి ఒక్కరును స్వీయ సంతృప్తిని కోరుకుంటారు. నిజానికి ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సంతృప్తి పరచవలను, అంతేకాని తమ ఇంద్రియ తృప్తి కొరకే ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుని తృప్తి పరచనిదే ఎవ్వరునూ వర్ణాశ్రమ ధర్మ నియమములను చక్కగా పాటించలేరు.
శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా వర్తించమని అర్జునునికి పరోక్షముగా బోధించబడ్డాయి. దూరేణ హవ్వారం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాః ఫలహేతవాః. ఓ ధనంజయ, భక్తియుక్త సేవ ద్వారా సమస్త హీన కర్మలను దూరముగా విడిచి ఆ భావనలోనే భగవంతుణ్ణి శరణు వేడుము. తమ కర్మఫలములను భోగించదలుచువారు లోబులు. శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా తమ నిజస్థితిని అవగాహన చేసుకున్న వ్యక్తి కృష్ణ చైతన్యంలో వర్తించుటను తప్ప ఇతర అన్ని కార్యములను విడుచును. ఇదివరకే చెప్పబడినట్లు బుద్ధి యోగ అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ. అట్టి భక్తియుక్త సేవయే జీవునికి నిజమైన కర్మ విధానము. కేవలము లోబులు మాత్రమే మరింతగా భవబంధములలో చిక్కుకొనుచు తమ కర్మ ఫలములను భోగించదలుచుదురు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు తప్ప ఇతర కర్మలు ఎల్లప్పుడూ కర్తను జనన మరణ చక్రంలో బంధించుట చేత అవి హేయములగును. కనుకనే ఎవరునూ అట్టి కర్మలకు కారణము కావాలనని కోరుకోకూడదు. ప్రతి కర్మను శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కృష్ణ చైతన్యముతో నిర్వర్తించవలెను. లోబులు కష్టముతో లేదా అదృష్టముతో ఆర్జించిన ధనమును ఎట్లు వినియోగించవలనో ఎరుగరు. నిజానికి మానవుడు తన శక్తి సామర్థ్యములన్నింటినీ కృష్ణ చైతన్యం కొరకే వినియోగించవలెను. అదే మానవుని జన్మను పరిపూర్ణము చేయగలదు. దురదృష్టవంతులైన వ్యక్తులు లోబులకు వలె తమ మానవ శక్తిని భగవత్ సేవలో వినియోగించరు. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగాః కర్మసు కౌశలం. భక్తియుక్త సేవలో నెలకొనినట్టి వ్యక్తి ఈ జన్మలోనే సుకృత దుష్కృత రెండింటి ఫలముల నుండి విముక్తుడగును. అందుచే సమస్త కర్మలలో కౌశలమైన ఆ యోగము కొరకే యత్నించుము. అనాదిగా జీవులందరూ నానా రకముల మంచి చెడు కర్మఫలములను ప్రోగు చేసుకొనును. కనుకనే అతడు ఎల్లప్పుడూ తన నిజస్థితిని విస్మరించును. జీవుని అట్టి అజ్ఞానము భగవద్గీత ఉపదేశములతో తొలగిపోగలదు. శ్రీకృష్ణ భగవానును అన్ని రకములుగా శరణు వేడుట ద్వారా జన్మ జన్మలుగా కొనసాగుతున్నట్టి కర్మలు మరియు కర్మ ఫలములని హానికరమైన సంఖ్యల నుండి విముక్తిని సాధించవచ్చునని భగవద్గీత జీవునికి బోధిస్తున్నది. కనుకనే కర్మ ఫలములను శుద్ధి చేసే విధానమైన కృష్ణ చైతన్యంలో కర్మ చేయమని అర్జునుడు ఆదేశించబడెను. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత నామయం. ఆ విధముగా భక్తియుక్త సేవలో నెలకొనిన మహర్షులు లేక భక్తులు ఈ భౌతిక జగత్తులో కర్మ ఫలముల నుండి తమను విముక్తులను కావించు కొందరు. ఆ విధముగా వారు జనన మరణ చక్రం నుండి విడివడి దుఃఖరాహిత్య స్థితిని పొందుతారు. ముక్త జీవులు దుఃఖరహితమైన లోకముకు చెందినట్టి వారు. శ్రీమద్ భాగవతం 10:14-58లో ఈ విధంగా చెప్పబడింది. సమాశ్రితాయే పద పల్లవప్లవం మహాత్పదం పుణ్యశో మురారేః భవాబుద్ధిర్వత్స పదం పరం పదం 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 యదిద్వా పదం నా తేషాం. భౌతిక సృష్టికి శరణ్యుడు మరియు ముక్తిని అందించేవాడు లేక ముకుందునిగా ప్రసిద్ధి చెందినవాడైన భగవానుని పాదపద్మములు అనే నౌకను ఆశ్రయించిన వ్యక్తికి సంసార సాగరము చిన్ని దూడ పాదముద్రలోని జలము వంటిదే కాగలదు. భౌతిక దుఃఖరహితమైన ప్రదేశమే పరమ పదము అనగా వైకుంఠమే ఆ భక్తుని గమ్యస్థానం. అంతేగాని అడుగడుగున ప్రమాదం ఎదురయ్యే స్థానము కాదు. మానవుడు అజ్ఞానం చేత ఈ భౌతిక జగత్తు అడుగడుగున ప్రమాదములతో నిండి ఉండినట్టి దుఃఖపూరితమైన ప్రదేశముగా గుర్తించలేడు. అట్టి అజ్ఞానం చేతనే బుద్ధిహీనులు కామ్య కర్మల ద్వారా తమ స్థితిని చక్కదిద్దుకొనుటకు ప్రయత్నించును. అట్టి కర్మ ఫలములు తమకు ఆనందమును కలిగించవచ్చునని కూడా వారు భావించుదురు.
కానీ ఈ విశ్వములో ఎక్కడైనను ఏ రకమైన భౌతిక శరీరం కూడా దుఃఖరాహిత్యమైన జీవితమును కలిగించలేదని వారు ఎరుగరు. ఈ జన్యు మృత్యు జరావ్యాధి అను 4 రకాల దుఃఖముల విశ్వమంతటా వ్యాపించి ఉండును. కానీ భగవాను నిత్య సేవకునిగా తమ నిజస్థితిని గ్రహించిన వాడు, దేవాది దేవుని స్థితిని ఎరిగినవాడు భగవంతుని ప్రేమతో కూడిన భక్తియుక్త సేవలో నెలకొనును. దానితో అతడు ఎక్కడ భౌతికమైన దుఃఖపూరితమైన జీవితము గాని కాల మృత్యువులు గాని లేనట్టి వైకుంఠ లోకములో ప్రవేశించుటకు అర్హుడగును. నిజానికి తమ నిజస్థితిని ఎరుగుట అనగా భగవానుని పరమోన్నత స్థితిని ఎరుగుటే అగును. జీవుని స్థితి మరియు భగవాను స్థితి ఒక్కటేనని పొరబడి వ్యక్తి అంధకారంలో ఉన్నట్లుగా భావించబడును. అట్టి వ్యక్తి భగవానుని భక్తియుక్త సేవలో ఎన్నడూను నెలకొనలేడు. అతడు తానే స్వయం భగవానునిగా భావిస్తూ ఆ విధంగా జన్మ మృత్యు పరంపర మార్గమును ఏర్పరచుకొనును. కానీ సేవయే తన వాస్తవ స్థితి అని ఎరిగిన వ్యక్తి, శ్రీకృష్ణ భగవానుని సేవకు అంకితమైన వ్యక్తి వెంటనే వైకుంఠ లోకములను పొందుటకు అర్హుడవుతాడు. భగవానునికి చేయబడు సేవ కర్మయోగ లేక బుద్ధియోగ అనబడును. స్పష్టముగా చెప్పవలనన్న అదే భగవంతుని పట్ల భక్తియుక్త సేవ అనబడును. యదాతి మోహకలిలం బుద్ధిర్వతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. ఎప్పుడు నీ బుద్ధి మోహమనే దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడే నీవు వినిన దాని పట్ల మరియు వినవలసిన దాని పట్ల విరక్తిని కలిగిన వాడవగుదువు. కేవలం భగవంతుని భక్తియుక్త సేవలో నెలకొని వేద విహిత కర్మలను నిర్లక్ష్యపరిచిన మహాభక్తుల జీవితములకు సంబంధించిన ఉదాహరణలు అనేకముంటాయి. ఒకరు నిజంగా శ్రీకృష్ణుని మరియు అతనితో తమకు గల సంబంధమును ఎరిగినప్పుడు కామ్య కర్మలన్నింటి నుండి అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడైనను సహజముగానే పూర్తిగా విరక్తుడగును. పరమ భక్తుడు మరియు గౌడీయ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ క్రింది విధంగా తెలిపారు. సంధ్యావందన భద్రమస్తు భవతో భోహో స్నానతుభ్యం నమో భో దేవాః పితరచ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషద్య యాదవ కులోత్తమస్య కంసద్విషః స్మారమగం హరామి తదలం మన్యే కిమన్యేన మే. ఓ సంధ్యావందనమా నీకు జయమగుగాక. ఓ స్నానమా నేను నీకు ప్రణామములు అర్పింతును. ఓ దేవతలారా, ఓ పితృదేవతలారా, మీకు తర్పములను అర్పించలేని నా ఆసక్తతకు నన్ను దయచేసి క్షమించుము. నేను ఎక్కడ నిలిచినను అక్కడ యుధవంశ తిలకుడు కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మరించి ఇప్పుడు సమస్త పాప ఫలబంధముల నుండి విముక్తుడను కాగలను. అదే చాలునని నేను భావించుచుంటిని. త్రిసంధ్యలలో వివిధ రకాల స్థుతులను గావించుట, ప్రాతకాలములోనే స్నానము చేయుట, పితృదేవతలకు తర్పణమర్పించుట వంటి వేద విహిత కర్మలు మరియు పద్ధతులు ఆరంభ దశలోని భక్తులకు తప్పనిసరి. కానీ ఎవరైనను కృష్ణ చైతన్యవంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవలో పూర్తిగా నెలకొనినప్పుడు అతడు విహిత కర్మలను నిరాదరించును. ఎందుకనగా అతడు అదివరకు పరిపూర్ణత్వం సాధించి ఉంటాడు. మానవుడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా ఉత్తమ అవగాహన స్థితిని సాధించగలిగినప్పుడు అతడు వైదిక సాహిత్యంలో విధించబడిన వివిధ రకములైన తపస్సులను యజ్ఞములను చెయ్యనవసరము లేదు. అట్లే మానవుడు వేదముల ముఖ్యోద్దేశము శ్రీకృష్ణుని పొందుటేనని గ్రహించగా కేవలం కర్మకాండ కార్యములలో నిమగ్నమైనచో వాటితో అతడు కాలమును వృధా చేసినట్లే అగును. కృష్ణ చైతన్యవంతులు శబ్ద బ్రహ్మ పరిమితులకు లేదా వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుదురు. శ్రీమాత్రే నమః.